షుగర్ని రీప్లేస్ చేయడం తప్పనిసరి. దాని ఆల్టర్నేటివ్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 5వది కోకోనట్ షుగర్ లేదా పామ్ షుగర్. కొబ్బరి చెట్టు, తాటి చెట్టుల పైకి ఎక్కి వాటి పువ్వుల నుండి లిక్విడ్ తీసుకొని దాన్ని వేడి చేసి మళ్ళీ చల్లబరిచినప్పుడు క్రిస్టల్స్ అంటే పట్టికలుగా తయారవుతాయి. చివరిగా ఆ పట్టికల నుంచి కోకోనట్ షుగర్ లేదా పామ్ షుగర్ తయారు చేస్తారు. ఇవి రెండు బయట మార్కెట్లో చాలా సులభంగానే దొరుకుతాయి. కొబ్బరి చెట్టు నుంచి తయారు చేసే షుగర్ గురించి మీరు విని ఉండకపోవచ్చు, కానీ పామ్ ట్రీ అంటే తాటి చెట్టు నుంచి చేసే తాటి బెల్లం గురించి వినే ఉంటారు. ఇంట్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించే ఉంటారు. షుగర్లో లేని పోషకాలన్నీ వీటిలో ఉంటాయి. వీటిలో టేస్ట్ బటర్ స్కాచ్ లా క్యారమెలైజ్డ్ టేస్ట్ ఉంటుంది. అయితే షుగర్లో ఉండేలానే వీటిలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. షుగర్ ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎంత ఉందో ఈ కోకోనట్ షుగర్, పామ్ షుగర్లతో కూడా అంతే ఉంటుంది. కాబట్టి వీటిని కూడా తక్కువగా తీసుకోవడమే మంచిది.